హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో ఎన్టీపీసీకి సంబంధించి జీకే జిఎస్లో టాప్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఏం చదవాలి అన్న దాని గురించి క్లియర్గా మాట్లాడుకుందాం. సో ముఖ్యంగా ఇది జస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్, అంటే ఇవి మాత్రమే చదివితే జాబ్ వచ్చేస్తుందని కాదు, ఇవి కంపల్సరీ చదవాలి. అంటే ఎక్కువ టైం లేదు అనుకున్నప్పుడు మనం మొత్తం చదవడానికి కుదరదు. అలాంటప్పుడు అట్లీస్ట్ మినిమం ఇవి చదువుకుంటే కొంతలో కొంత మనకి సక్సెస్ అయ్యే ఛాన్స్ కొంచెం ఉంటుంది అనమాట. ఓకేనా? సో ఖచ్చితంగా ఈ టాపిక్స్ మాత్రం అస్సలు వదలొద్దు, ఎందుకంటే ప్రీవియస్లీ కానీ ఇంతకుముందు మనం చూసుకున్నట్టయితే ఈ టాపిక్స్ మీద ఎక్కువగా క్వశ్చన్స్ అడిగారు అనమాట. సో 80% మనకి ఈ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ. ఓకేనా? సో అలాంటి ఇంపార్టెంట్ టాపిక్స్ గురించి మాట్లాడుకుందాం. ఇది CBT 1 NTPC CBT 1 గురించి. CBT 2లో ఇంకొంచెం లెవెల్ పెరుగుతుంది, అప్పుడు మనం ఇంకా వేరే డెప్త్గా మాట్లాడుకుందాం. ఇది CBT 1 గురించి. ఓకే, సో మరి లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. నా పేరు చేస్తాను, మీరు చూస్తున్నారు ఎగ్జామ్ ట్రిక్స్ ఛానల్. జీకే జిఎస్. ఓకే, సో మనం రెండు టాపిక్స్ మాట్లాడుకునేది జీకే జిఎస్. ఓకే, ఇలా రాస్తే మళ్ళీ మీరు జీకే ఆర్ జిఎస్ అనుకుంటారు, రెండు వేరు. జీకే వేరు, జిఎస్ వేరు. జిఎస్ అంటే మనకి జనరల్ సైన్స్, ఇందులో ముఖ్యంగా ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ వస్తుంది. అండ్ ఎన్టీపీసీలో మనకి ఇంక్లూడెడ్ ఎన్విరాన్మెంట్ కూడా కొంత పార్ట్ కొంచెం వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. సో దీన్ని కూడా నేను మన యాప్లో ఇప్పుడు యాడ్ చేస్తాను అనమాట. ఓకేనా? సో దీన్ని కూడా యాడ్ చేసేస్తాను, ఆల్రెడీ కంప్లీటెడ్ ఉంది. సో అది యాడ్ చేస్తాను. ఓకేనా? సో ఎన్విరాన్మెంట్ కూడా కొన్ని బిట్స్, ముఖ్యంగా మనకి ఎకో సిస్టమ్స్ మీద వాటి మీద కొన్ని బిట్స్ వచ్చే ఛాన్స్ ఉంది. సో అంటే వేస్టేజ్ ఎలాగా, దానికి సంబంధించిన డిస్పోజల్ గురించి, సో అవి కూడా అందులో ఇంపార్టెంట్, కొంచెం అవి కూడా చూసుకోండి. ఓకే, ఈ మెయిన్గా ఈ మూడు టాపిక్స్ చాలా ఇంపార్టెంట్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ. సో ఇది తర్వాత మాట్లాడదాం. ముఖ్యంగా జీకేలో మనం ఏ టాపిక్స్ గురించి డీల్ చేయాలి ఎన్టీపీసీ అంటే, ఫస్ట్ కరెంట్ అఫైర్స్తోనే మొదలెడదాం. ఓకేనా? సో కరెంట్ అఫైర్స్కి మనకి ఏంటి మెయిన్ మినిమం అంటే 1 year పాటు చదవాలి. ఓకేనా? సో 1 year మినిమం అయితే చదవాలి అనుకుందాం. సో 1 year చదవాలి అంటే ఇప్పుడు మనకి ఈ వీడియో చేసే టైంకి ఇది ఏప్రిల్ కదా. సో ఇప్పుడు నుంచి మీరు డైలీ ఏ రోజు ద్వారా చదువుకుంటే కూడా జూన్లో ఎగ్జామ్ అనుకుందాం. సో మే అండ్ జూన్ అక్కడ కవర్ అయిపోద్ది. ఓకేనా? సో జూన్లో ఎగ్జామ్ అనుకుంటే లాస్ట్ ఇయర్ జూన్ వరకు చదవాలి. ఓకేనా? జూన్ 2024 వరకు. సో ఎలా చదవాలి? ఎక్కువ టైం లేదుగా, ఎలా చదవాలి అంటే డైలీ మీరు ఒక 10-15 minutes ఇది చదువుతారు. ఓకేనా? ఇది చదువుతూ మంత్లీ బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళండి. అంటే ఇది ఏప్రిల్ కదా, సో ఏప్రిల్ ముందు అంటే లైక్ మార్చ్. సో మార్చ్ నుంచి మొదలుపెట్టి మార్చ్ 2025 కరెంట్ అఫైర్స్ చూడండి. ఓకేనా? దానిలో కూడా ముఖ్యంగా ఇంపార్టెంట్ ఏంటి? స్పోర్ట్స్. ఓకేనా? స్పోర్ట్స్ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ స్పోర్ట్స్ అంటే కూడా ఓన్లీ క్రికెటే కాదు, క్రికెట్కి మించి ఇంకా వేరేవి కూడా ఉంటాయి, టెన్నిస్, ఇట్లా చాలా ఉంటాయి కదా అవి. అంటే ముఖ్యంగా ఏదైనా ఉమెన్కి సంబంధించినవి స్పోర్ట్స్లో కానీ, అండ్ తర్వాత చిల్డ్రన్కి ఏదైనా ఇండియన్ రిలేటెడ్వి. ఓకే, ఇండియన్ ఓరియంటేషన్లో చూడండి. అండ్ ఇంటర్నేషనల్ కూడా ఇంపార్టెంటే, బట్ ఇండియన్ అండ్ దట్టు ఉమెన్ రిలేటెడ్వి ఎక్కువ అడిగే ఛాన్స్ ఉంటుంది. ఓకే, స్పోర్ట్స్ వచ్చేటప్పటికి అది. అండ్ అపార్ట్ ఫ్రమ్ క్రికెట్ మిగతావి కూడా చూసుకోండి. అలాగే తర్వాత అవార్డ్స్. ఓకేనా? సెకండ్ ఫోకస్ అవార్డ్స్ పెట్టండి, ఇంపార్టెంట్వి. ఓకే, అవార్డ్స్లో మీకు ఫిలిం అవార్డ్స్ కావచ్చు, ఇంకా చాలా అవార్డ్స్ ఉంటాయి. అవార్డ్స్ కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ తర్వాత మన పిఎం ఏదైతే కంట్రీస్ విజిట్ చేస్తారో, పిఎం అండ్ ప్రెసిడెంట్, ఆ కంట్రీస్ అండ్ దానికి సంబంధించిన క్యాపిటల్స్, దాని గురించి ఆ మీటింగ్స్, సమ్మిట్స్ ఏంటి అన్నది ఒకసారి చూసుకోండి, వెరీ ఇంపార్టెంట్. అలాగే తర్వాత ముఖ్యంగా డిఫెన్స్. ఓకేనా? ఎక్కువ టైం లేదు కాబట్టి కొన్నే చెప్తున్నా, ఇంపార్టెంట్వి మినిమం ఖచ్చితంగా చూడాల్సినవి. డిఫెన్స్ రిలేటెడ్ న్యూస్, ఇవి మేజర్గా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్లో. ఓకేనా? మినిమం ఇవైతే చూసుకోకుండా వెళ్ళొద్దు. ఓకే, ఇంకా మిగతాది మీకు టైం ఉంటే మిగతా టాపిక్స్, డేస్, తర్వాత దానికి సంబంధించిన అంటే ఇంపార్టెంట్ డేస్, దానికి సంబంధించిన థీమ్స్, లేకపోతే మీకు ఆబ్యూటరీస్ అని ఉంటాయి, అంటే ఎవరైనా ఇంపార్టెంట్ పర్సన్ చనిపోయారా, అపాయింట్మెంట్స్, ఇలాంటివి చాలా ఉంటాయి ఇంకా కరెంట్ అఫైర్స్లో. ఓకే, బట్ అవన్నీ కూడా ఇంపార్టెంటే, బట్ ఇవి మాత్రం మినిమం ఖచ్చితంగా చూడాల్సినవి. ఓకేనా? సో అవి చూసుకోండి మినిమం అయితే. సో కరెంట్ అఫైర్స్ గురించి అది. నెక్స్ట్ మనం స్టాటిక్ గురించి కూడా మాట్లాడుకుందాం, స్టాటిక్ జీకే. ఓకేనా? స్టాటిక్ జీకేలో మేజర్గా చాలా ఇంపార్టెంట్ ఏంటి అంటే రివర్స్. ఓకేనా? ఇది మీకు జాగ్రఫీలో కూడా వస్తుంది, బట్ ఇంపార్టెంట్ రివర్స్, తర్వాత డ్యామ్స్. ఓకేనా? ఎయిర్పోర్ట్స్, అలాగే మనకి ఫెస్టివల్స్, అంటే వేరే స్టేట్స్లో డిఫరెంట్ ఫెస్టివల్స్ ఉంటాయి.
వాటి గురించి, తర్వాత వాటిలో డ్యాన్సెస్. ఓకే, సో వీటితో పాటు మామూలుగా ప్రీవియస్ ఇయర్ చూసుకుంటే మనకి సెన్సెస్ 2011 అది కూడా ఇంపార్టెంటే. తర్వాత ఫేమస్ పర్సన్స్. ఓకే, ఫేమస్ పర్సన్స్, తర్వాత వాళ్ళకి సంబంధించిన ఇన్స్ట్రుమెంట్స్ కానీ, వాళ్ళు ఎందులో ఫేమస్, ఐ మీన్ లైక్ మ్యూజిక్కా లేకపోతే సింగింగ్గా, ఇట్లా ఉంటాయన్నమాట. తబలా, వీటికి సంబంధించిన ఫేమస్ పర్సన్స్ ఉంటారు కదా, వాళ్ళ గురించి తెలుసుకోవాలి. తర్వాత యునైటెడ్ నేషన్స్కి సంబంధించి ఆర్గనైజేషన్కి సంబంధించిన యునెస్కోవి. ఓకే, యునెస్కోకి సంబంధించిన హెరిటేజ్ సైట్స్ ముఖ్యంగా ఇండియాలో ఉన్నవి, వీటి గురించి అండ్ లేటెస్ట్ అప్డేట్స్. మనకి రీసెంట్గా యునెస్కో ఇండియాలో ఒకదానికి మనకి యునెస్కో రికగ్నైజేషన్ అయితే ఇచ్చింది. అదేంటి అన్నది కింద కామెంట్ చేయండి. అండ్ అటువంటివి ఇంపార్టెంట్వి మేజర్గా చూసుకోండి. స్టాటిక్ జీకేలో మెయిన్ అయితే మినిమం కనీసం ఇవైతే చూసుకోండి. ఇవి సరిపోతాయని కాదు, ఇంకా చాలా ఉంటాయి. అంటే 100% చదివితే మనకి జాబ్ కన్ఫర్మ్, బట్ 100% చదివేంత టైం ఉందా అంటే ఇప్పుడే మొదలు పెడుతున్నాను ఇటువంటి వాళ్ళకి చెప్తున్నాను. అండ్ ఒకవేళ రివిజన్ చేసుకోవాలంటే కూడా ఫస్ట్ రివిజన్ చేయాల్సిన టాపిక్స్ చెప్తున్నాను అనమాట. కేవలం ఇవి చదివితే జాబ్ వచ్చేస్తుందని మాత్రం అనుకోవద్దు. ఇవి మినిమం అయితే చదవాలి అండ్ ఇవి రివిజన్కి మెయిన్ ఇంపార్టెన్స్ ఇవ్వండి అన్నది మన మెయిన్ మోటో. నెక్స్ట్ పోతే హిస్టరీ. ఓకేనా, హిస్టరీలో ఇంపార్టెంట్ ఏంటి మీకు? హిస్టరీలో మనకు 3 ఉంటాయి, ఏన్షియంట్, మిడీవియల్, అలాగే తర్వాత మోడర్న్. ఓకేనా, మోడర్న్ 3 ఉంటాయి. మోడర్న్ అంటే బేసిక్గా ఇండిపెండెన్స్ వీటి గురించి ఉంటుంది అనమాట. ఏన్షియంట్లో మనకి ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అన్నది చూద్దాం. ఏన్షియంట్లో మీకు మెయిన్గా వేదిక్ రివర్స్. ఓకేనా, వేదిక్ ఏజ్కి సంబంధించిన రివర్స్ గురించి అడుగుతున్నారు, దాని గురించి చూసుకోండి. అలాగే తర్వాత బుద్ధిజం గురించి. ఓకేనా, బుద్ధిజం గురించి, అలాగే తర్వాత జైనిజం గురించి, అలాగే తర్వాత మగధ గురించి. మగధలో మెయిన్గా మౌర్యన్ గురించి. ఓకేనా, మినిమం అట్లీస్ట్ మౌర్యన్ ఎంపైర్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఓకేనా, ఏంటి ఇన్ని చెప్తున్నారు అనుకోవద్దు. ఒరిజినల్ సిలబస్ కనుక మీరు చూస్తే చాలా అయితే మనం చదవాలి. అండ్ ఆల్రెడీ ప్రిపేర్ అయిన వాళ్ళకి తెలుసు ఇంకా ఎంతవరకు స్కోప్ ఉంటుంది అన్నది. ఇవి చాలా అని ఎవరు ప్రిపేర్ అవ్వని వాళ్ళకి అనిపిస్తుంది, కానీ ప్రిపేర్ అయిన వాళ్ళకి ఇది చాలా తక్కువ అనిపిస్తుంది. ఓకే, సో ఇంకా చాలా యాక్చువల్గా వ్యాస్ట్ సిలబస్ ఉంటుంది ఎన్టీపీసీకి మనకి. బట్ అట్లీస్ట్ మినిమం అయితే ఇవి చూసుకోవాలి. అండ్ తర్వాత కుషాన్స్ గురించి. ఓకేనా, కుషాన్స్లో మెయిన్గా కనిష్క్. ఓకే, అలాగే తర్వాత మనకి గుప్తా ఎంపైర్ గురించి. ఓకేనా, గుప్తా ఎంపైర్ గురించి ఇంకా చెప్పాలంటే విజయనగర ఎంపైర్. ఓకేనా, విజయనగర ఎంపైర్లో మనకి మెయిన్గా కృష్ణదేవరాయ చాలా ఇంపార్టెంట్. ఓకేనా, ఇవి మెయిన్ ఇంపార్టెంట్. అండ్ తర్వాత ఏన్షియంట్కి సంబంధించిన టెంపుల్స్ ఉంటాయి మనకి, వాటి మీద కూడా బిట్స్ ఎక్కువగా అడుగుతుంటారు. ఓకే, అండ్ ఫైనల్గా మనకి చోళా ఎంపైర్ గురించి. ఓకేనా, చోళా ఎంపైర్లో కూడా మనకి టెంపుల్స్ చాలా ఉంటాయి. సో అది ఎవరు ఏ టెంపుల్ కట్టించారు అలాంటివి అడుగుతుంటారు. చోళా ఎంపైర్ అనే కాదు, ఏన్షియంట్కి సంబంధించి ఒరిస్సాలో మనకు ఉన్న టెంపుల్స్ కానీ ఇవన్నీ ఎవరు కట్టించారు, ఏ డైనాసిటీ, ఇటువంటివి అడుగుతుంటారు. అది ఒకటి ఇంపార్టెంట్. సో హిస్టరీలో ఏన్షియంట్ గురించి చూసుకున్నాక మిడీవియల్ ఏంటి అంత చదివితే చాలా అని కాదు, అవి ఇంపార్టెంట్. మిడీవియల్ గురించి మాట్లాడుకుంటే మనకి స్లేవ్ డైనాసిటీలో మనకి మెయిన్గా బాల్బన్ ఇంపార్టెంట్ బాగా. అండ్ తర్వాత అల్లావుద్దీన్ ఖిల్జీ. ఓకేనా, ఖిల్జీ డైనాసిటీలో అల్లావుద్దీన్ ఖిల్జీ. ఓకే, సో తనకి సంబంధించింది ఎక్కువ ఇంపార్టెంట్. అండ్ తర్వాత మొఘల్స్. ఓకేనా, మొఘల్స్ చాలా ఇంపార్టెంట్. ఈ మెయిన్గా ఇవి బాగా ఇంపార్టెంట్. సో స్లేవ్ డైనాసిటీ మెయిన్గా ఇంపార్టెంట్. తర్వాత మొఘల్స్, మిడీవియల్లో మెయిన్గా ఉండేది వీళ్ళే. అండ్ మొఘల్స్లో కూడా గ్రేటర్ మొఘల్స్ అనుకోవచ్చు. అండ్ తర్వాత షేర్షా సూరి అని ఉంటుంది. ఓకే, మొఘల్స్ షేర్షా సూరికి సంబంధించి ఆర్ట్ అండ్ కల్చర్ రిలేటెడ్ వాళ్ళకి సంబంధించిన మాన్యుమెంట్స్ ఏమైనా కట్టినవి ఉంటే వాటికి సంబంధించి ఆర్ట్కి రిలేటెడ్, పెయింటింగ్స్ రిలేటెడ్ కూడా అడుగుతుంటారు. సో వాటి మీద స్ట్రెస్ ఎక్కువ చేయండి. ఓకే, సో నెక్స్ట్ మనకి మోడర్న్లో మెయిన్గా మనకి పోర్చుగీస్ వస్తారు కదా, అక్కడి నుంచి స్టార్ట్ అనుకోవచ్చు. ఇందులో మనకి గవర్నర్ జనరల్స్ తర్వాత వైస్రాయ్స్. ఓకే, మెయిన్గా ఈ వైస్రాయ్స్ చాలా ఇంపార్టెంట్ అనమాట. సో కొంతమంది కొన్ని చేస్తారన్నమాట. అంటే లైక్ మనకి ఇండియాలో ఫస్ట్ ట్రైన్ వచ్చినప్పుడు వైస్రాయ్ ఎవరున్నారు, లేకపోతే విడో మ్యారేజ్ చేసినప్పుడు ఎవరున్నారు, కోర్టు తీసుకొచ్చినప్పుడు వైస్రాయ్ ఎవరున్నారు, సుప్రీంకోర్టు కట్టినప్పుడు, అట్లాంటివి చాలా ఉంటాయి అనమాట. వైస్రాయ్స్కి రిలేటెడ్ రౌలత్ యాక్ట్ ఉన్నప్పుడు ఎవరున్నారు, ఇటువంటివి. సో అవన్నీ చూసుకోండి, ఇంపార్టెంట్ వైస్రాయ్స్ వచ్చేటప్పటికి. అండ్ తర్వాత చాలా ఇంపార్టెంట్ ఏంటంటే 1857 మ్యూటినీ గురించి చూసుకోండి. దీని గురించి కూడా ఎక్కువ అడుగుతుంటారు. ఓకేనా, సో దానికి రిలేటెడ్ ఏ ప్లేస్లో ఏ రాజు
బ్రిటిషర్స్తో పోరాడారు. లక్నో నుంచి ఒకళ్ళు అలా ఉంటుందన్నమాట, చూడండి. అలాగే మనకి 1935 యాక్ట్ కానీ 1833 చార్టర్ యాక్ట్ ఇవన్నీ ఉంటాయి. ఓకేనా? సో ఈ యాక్ట్స్ గురించి కూడా చూసుకోండి. వాళ్ళు తీసుకొచ్చిన ఇంపార్టెంట్ యాక్ట్స్, తీసుకొచ్చిన ప్రతి యాక్ట్ అని కాదు. 1935 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ చాలా ఇంపార్టెంట్. అట్లాగా కొన్ని ఇంపార్టెంట్ యాక్ట్స్ ఉంటాయి, చూస్తే మీకు అర్థమవుతుంది, అవి చూడండి. నెక్స్ట్ మనకి కాంగ్రెస్ సెషన్స్ జరుగుతాయి. ఓకేనా? కాంగ్రెస్ సెషన్స్ ఇయర్లీ మనకి జరుగుతుంటాయి కదా. అన్నీ ఇంపార్టెంట్ కాకపోయినా మేజర్వి అంటే ఏదైనా ఇప్పుడు సిమ్లా ప్యాక్ట్ ఇట్లా కొన్ని ఉంటాయి వాటికి సంబంధించి, లేదా ఫస్ట్ ఉమెన్ ఎవరైనా కాంగ్రెస్ ప్రెసిడెంట్ అయ్యారా, సో గాంధీజీ ఎప్పుడయ్యారు, సుభాష్ చంద్రబోస్ ఎప్పుడయ్యారు, జవహర్లాల్ నెహ్రూ ఎప్పుడయ్యారు, ఇట్లా ఇంపార్టెంట్ అయినా ఫస్ట్ జరిగినవి అటువంటివి చూసుకోండి. ఓకేనా? అండ్ తర్వాత వాళ్ళ స్లోగన్స్, ఇప్పుడు ఫ్రీడమ్ ఫైటర్స్ వాళ్ళు ఇచ్చిన స్లోగన్స్ ఉంటాయి కదా, ఏ స్లోగన్ ఎవరు ఇచ్చారు అన్నది ఇంపార్టెంట్. ఇప్పుడు గివ్ యువర్ బ్లడ్ ఐ విల్ గివ్ యువర్ ఫ్రీడమ్ ఇటువంటివి ఉంటాయి. ఇప్పుడు సుభాష్ చంద్రబోస్ ఇచ్చారు. అట్లాగా ఒక్కొక్కరు చాలా ఫ్రీడమ్ ఫైటర్స్ చాలా ఇచ్చారనమాట. సో డూ ఆర్ డే అని ఎవరు ఇచ్చారు, ఇటువంటివి. సో అవి కూడా ఇంపార్టెంట్. అండ్ తర్వాత మనకి గాంధీ ఎరాలో మనకి గాంధీ గారికి సంబంధించి ఇంపార్టెంట్వి, ఇండిగో గురించి, చిప్కో మూమెంట్, వీటికి సంబంధించిన ఉంటాయి అన్నమాట. అవి కొంచెం చూసుకోండి, అవి ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ మనకి పాలిటీలో మనకి మేజర్గా ఏమేమి ఇంపార్టెంట్, పాలిటీలో మెయిన్గా ఆర్టికల్స్. ఓకే, ఆర్టికల్స్ చాలా ఇంపార్టెంట్. అన్ని ఆర్టికల్స్ మనం లా చదివినట్టు చదవటం కాదు, మేజర్గా చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్స్ కొన్ని ఉంటాయి. అండ్ నేను ఆల్రెడీ ఆర్టికల్స్కి సంబంధించి ఇంపార్టెంట్వి వీడియో కూడా చేశాను అనమాట. ఓకేనా? సో ఆ వీడియో నేను ఎండ్ స్క్రీన్లో ఇస్తాను, ఐ బటన్లో కూడా ఇస్తాను. మనకేంటంటే ఇటువంటివి మీకు ఉపయోగపడే కంటెంట్ ఫ్రీగా దొరికినప్పుడు, ఫ్రీగా చేస్తున్నప్పుడు, అండ్ నాకు స్పెసిఫిక్గా నేను ఆల్రెడీ క్లియర్ చేశాను కాబట్టి ఎట్లా అడుగుతారు ఏంటి అని ఆ ఫోకస్తో చేశాను అనమాట. సో మీకు డెఫినెట్గా ఉపయోగపడతాయి. బట్ ఏంటంటే వ్యూస్ ఎక్కువ ఉంటే అటువంటివి ఇంకా ఎక్కువ తీసుకురావచ్చు. మేమేదైనా ఇనిషియేటివ్ అలాంటివి తీసుకొచ్చినప్పుడు మీకు ఉపయోగపడేది, దానికి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తే ఎక్కువ మందికి ఎక్కువ వ్యూస్ ఉంటే ఇంకా ఎక్కువగా తీసుకొస్తారు ఎవరన్నా కూడా. ఓకేనా? సో దానికి కొంచెం తక్కువ వచ్చే, దానికనే కాదు చాలా వాటికి తక్కువ వచ్చి ఉండొచ్చు, బట్ అది మీకు డెఫినెట్గా ఉపయోగపడుతుంది. ఒకసారి నేను ఎండ్ స్క్రీన్లో ఇస్తాను, చివరిలో వీడియో అయిపోయిన తర్వాత ఖచ్చితంగా చెక్ చేయండి ఆర్టికల్స్ గురించి. అండ్ తర్వాత మేజర్గా మనకి ఫండమెంటల్ రైట్స్. ఓకే, ఫండమెంటల్ రైట్స్ గురించి, తర్వాత ఫండమెంటల్ డ్యూటీస్ గురించి, తర్వాత డిపిఎస్పి ఒకటి చాలా ఇంపార్టెంట్. అండ్ షెడ్యూల్స్, ఏ షెడ్యూల్ ఏంటి, ఏ పార్ట్ అంటే మేజర్గా ఏ పార్ట్ 1లో ఏముంటుంది, పార్ట్ 2లో ఏముంటుంది. సో ఇవి ఇంపార్టెంట్ అన్నమాట, షెడ్యూల్స్, పార్ట్స్ అండ్ అమెండ్మెంట్స్. ఓకే, మీరు ఎంకరేజ్ చేస్తే ఇంకా ఇటువంటి వాటి మీద కూడా ట్రిక్స్ కానీ ఇంకా ఫ్రీ కంటెంట్ కూడా వస్తూ ఉంటుంది. మీరు జస్ట్ దాన్ని ఇప్పుడు ఈ వీడియోనే చూసుకుంటే ఏదైనా చేస్తున్నప్పుడు మీకు ఇనిషియేటివ్ మంచిగా అనిపించినప్పుడు డెఫినెట్గా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇటువంటి మంచి కంటెంట్ వస్తూ ఉంటుంది. అండ్ తర్వాత మీకు ఇందులో ఇంపార్టెంట్ వచ్చేటప్పటికి ప్రెసిడెంట్ రిలేటెడ్, తర్వాత పంచాయత్స్ మీద కూడా చాలా క్వశ్చన్స్ వస్తాయి, పంచాయత్స్ అండ్ మున్సిపాలిటీస్ మీద. ఓకే, అండ్ తర్వాత సుప్రీంకోర్టు, వీటి మీద మేజర్గా ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది అనమాట. మినిమం అవి అయితే ఖచ్చితంగా చూసుకోవాలి. ఓకేనా? జాగ్రఫీలో మనకి మేజర్గా ఇంపార్టెంట్ ఏంటంటే ఫస్ట్ ఓల్డ్ జాగ్రఫీ, వాటి ఫిజికల్ జాగ్రఫీ గురించి మాట్లాడుకుంటే మనకి సోలార్ సిస్టమ్ గురించి లైట్గా వస్తుంది. అండ్ తర్వాత ఈ అట్మాస్ఫియర్ ఉంటుంది కదా, అట్మాస్ఫియర్ అంటే స్ట్రాటోస్ఫియర్లో ఏముంటుంది, లేకపోతే ఫ్లైట్స్ ఎందులో ట్రావెల్ అవుతాయి, యూవీ రేడియేషన్, బేసిక్గా ఈ మొత్తం కంపోజిషన్ ఒకటి చూసుకోండి. అంటే తర్వాత ఎర్త్ క్రస్ట్, కోర్, మ్యాంటల్ వీటిల్లో ఉన్న కంపోజిషన్ చూసుకోండి. అంటే తర్వాత ఇండియా గురించి మాట్లాడితే మనకి మెయిన్గా రివర్స్ చెప్పాను కదా ఇంతకుముందు స్టాటిక్ జీకేలో కూడా. సో రివర్స్ చాలా ఇంపార్టెంట్. అలాగే నేషనల్ పార్క్స్, బయోస్పియర్ రిజర్వ్స్, ఓకేనా, తర్వాత టైగర్ రిజర్వ్స్, ఇటువంటివి చాలా చాలా ఇంపార్టెంట్ ఇవి. అలాగే మనకి పీక్స్ అంటే లైక్ హిల్స్ ఉంటాయి కదా, ఇది ఓన్లీ ఇండియానే కాదు, మీకు ఇంటర్నేషనల్గా కూడా కొన్ని ఉంటాయి. మౌంటైన్ రేంజెస్, వాటి గురించి చూడాలి, యాండీస్ ఎక్కడ, రాకీ ఎక్కడ, ఇవి. అంటే తర్వాత ఎందుకంటే చాలా ఇంపార్టెంట్, ఇది కొంచెం సిలబస్ చాలా ఎక్కువ ఇది జాగ్రఫీ, బట్ ఇవి చాలా చాలా తక్కువే నేను ఇంపార్టెంట్ చెప్తున్నవి. ఓకేనా? ఓషన్ కరెంట్స్ కానీ, తర్వాత గ్రాస్ ల్యాండ్స్ ఇవన్నీ ఉంటాయి. ఏ కంట్రీలో ఏ గ్రాస్ ల్యాండ్ ఉంటుంది, లేకపోతే ఓషన్ కరెంట్స్లో వామ్ ఓషన్ కరెంట్స్, కోల్డ్ ఓషన్ కరెంట్స్, వాటి గురించి, వాటి నేమ్స్ గురించి. అండ్ తర్వాత స్ట్రైట్స్ ఉంటాయి కొన్ని. ఓకేనా? స్ట్రైట్స్ గురించి కూడా లాస్ట్ టైం మనకి సూయజ్ కెనాల్ మనకి అక్కడ
బ్లాక్ అయిపోయింది. సో అలాగా స్ట్రైట్స్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎన్నో ఉండవు, కొన్నే ఉంటాయి వాటికి. బట్ ఎక్కడుంది ఏంటి అన్నది. అలాగే తర్వాత మనకి స్టేట్స్ అండ్ బోర్డర్స్, మన స్టేట్ చుట్టూరా కానీ ఇండియాలో ఉన్న వాటికి, ఇండియా బార్డర్స్ ఏమేమి ఉన్నాయి కంట్రీస్, వాటి గురించి, స్టేట్స్ అండ్ బార్డర్స్ వీటి గురించి తెలుసుకోవాలి. ఇక మెయిన్గా మనకి ఇకపోతే ఏంటంటే ఎకానమీ ఉంటుంది. ఎకానమీలో ఏమి ఇంపార్టెంట్, ఎకానమీలో మనకి మార్కెట్స్ అంటే మోనోపొలీ కావచ్చు, లేకపోతే మీకు ఇంకా నోబుల్స్ ఉన్నప్పుడు మార్కెట్ని ఏమంటారు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మార్కెట్స్, కాంపిటీషన్ బట్టి మార్కెట్స్ డిఫరెంట్ టైప్స్ ఉంటుంది కదా అది కానీ. సో వాటికి సంబంధించిన అవి అడుగుతుంటారు. అంటే తర్వాత నేషనల్ ఇన్కమ్ గురించి, ఓకే 5-year ప్లాన్ ఒకటి, నీతి ఆయోగ్ ఒకటి, ఓకే మరీ డెప్త్గా కాకపోయినా బేసిక్స్ అయినా చూడండి. ఓకే నీతి ఆయోగ్ తర్వాత ఇన్ఫ్లేషన్ గురించి అండ్ ఇండెక్సెస్ ఉంటాయి దీనికి కొన్ని. ఓకే వరల్డ్లో మనకి ర్యాంకింగ్స్ ఇస్తుంటారు కదా ఆ ఇండెక్సెస్ గురించి. ఓకే మినిమం బేసిక్ ఇవైతే చూడండి ఎకానమీకి సంబంధించి. ఇకపోతే మనకి జిఎస్ గురించి స్పెసిఫిక్గా చెప్పాలి అంటే ఫిజిక్స్ నన్ను అడిగితే అసలు దేన్ని వదలొద్దు, చాలా ఇంపార్టెంట్. ఓకేనా, కేవలం ఎన్టీపీసీ అనే కాదు, అన్ని ఎగ్జామ్స్కి మీకు రైల్వేలో ఫిజిక్స్ చాలా ఇంపార్టెంట్. బట్ కొన్ని ఇంపార్టెంట్ చెప్తాను, బట్ మొత్తం అయితే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి ఫిజిక్స్కి. ఓకే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీలో ఫస్ట్ ఫిజిక్స్ గురించి మాట్లాడుకుందాం. ఫిజిక్స్ గురించి మాట్లాడుకుంటే ముఖ్యంగా చాలా చాలా ఇంపార్టెంట్ లైట్. ఓకేనా, లైట్ మీద చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది అనమాట. అండ్ తర్వాత మీకు ఇంకా సౌండ్, లైట్ తర్వాత సౌండ్, తర్వాత ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నెటిజం. ఓకేనా, వీటికి సంబంధించి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. లైట్, ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నెటిజం చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంటారు. సౌండ్ వేవ్స్ గురించి, వాటి గురించి కూడా వస్తుంటాయి. బట్ మెయిన్గా ఈ రెండు చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ మనకి ఎనర్జీస్ గురించి, అంటే కెనెటికల్ ఎనర్జీ, పొటెన్షియల్ ఎనర్జీ, దానికి సంబంధించిన కన్జర్వేషన్స్ గురించి. సో ఇవన్నీ కూడా ఇంపార్టెంటే. ఇక్కడ మనకి లైట్లో మళ్ళీ లైట్ అనే కాదు, ఇందులో మనకి హ్యూమన్ ఐ కానీ, మిర్రర్స్ కానీ, ఇట్లా చాలా సబ్ టాపిక్స్ ఉంటాయి అన్నమాట. లాస్ ఉంటాయి కొన్ని, రైఫ్రాక్షన్ గురించి, వీటికి స్కాటరింగ్, వాటి మీద కూడా ఉంటుంది. లెన్సెస్, కాన్వెక్స్ కాన్కేవ్ లెన్సెస్. సో చాలా ఇంపార్టెంట్ లైట్ మాత్రం. ఓకే ఇంకా మనకి మెయిన్గా యూనిట్స్ ఒకటి, ఇవి మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నమాట. ఓకే బయాలజీలో మనకి మేజర్గా చాలా ఇంపార్టెంట్ ఏంటి, విటమిన్స్ ఒకటి. ఓకే తర్వాత డిసీజెస్ ఒకటి, వీటి మీద కూడా నేను వీడియోస్ చేశాను, కావాలంటే పెడతాను, ఇంకా కూడా చేస్తాను. మీరు కనుక ఎంకరేజ్ చేస్తే, ఇంకేమైనా స్పెసిఫిక్గా కావాలి ఇంపార్టెంట్ అంటే, ఎక్కువ వ్యూస్ అండ్ లైక్స్ ఉంటే డెఫినెట్గా ఇంకా మీకు ఉపయోగపడేవి ఫ్రీగా యూట్యూబ్లోనే చేస్తాను. ఓకేనా, సో డిసీజెస్ కానీ, విటమిన్స్ కానీ, యానిమల్ కింగ్డమ్ కానీ, ఓకే యానిమల్ కింగ్డమ్ కానీ, తర్వాత హ్యూమన్ రిలేటెడ్ మనకి సిస్టమ్స్ ఉంటాయి చాలా. ఓకే సర్క్యులేటరీ సిస్టమ్ కావచ్చు, డైజెషన్ కానీ, లేకపోతే మీకు స్కెలిటల్ సిస్టము, నర్వస్ సిస్టము, ఇట్లా చాలా ఉంటాయి. అవన్నీ చాలా ఇంపార్టెంట్. అసలు ఖచ్చితంగా దీన్ని వదలొద్దు. ఇవి అసలు ఏది వదిలే ఛాన్సే లేదు, చాలా ఇంపార్టెంట్ ఇవి. ఇంకా ప్లాంట్కి సంబంధించిన బాటనీ పార్ట్ కొంచెం ఉంటుంది. సో అది కూడా కొంచెం ఇంపార్టెంటే. బట్ ఇవి పైనవి చాలా ఇంపార్టెంట్. ఓకేనా, అంటే తర్వాత సెల్ గురించి కూడా, సెల్ మనకి సింగిల్ సెల్ ఉంటాయి ఏంటి, మల్టిపుల్ సెల్స్, వీటిలో చాలా డివిజన్స్ ఉంటాయి. అవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ దీనిలోనే మనకి ఎన్విరాన్మెంట్, దీనిలో కలిపైనా చదువుకోవచ్చు, లేదా విడిగా ఒక టాపిక్ కింద తీసుకోవచ్చు. ఎన్విరాన్మెంట్లో బేసిక్గా ఎకో సిస్టమ్ మీద కానీ, లేకపోతే దానికి సంబంధించిన ఇంపార్టెంట్ ఇంటర్నేషనల్ లాస్ కొన్ని ఉంటాయి అవి కానీ, వేస్టేజ్ డిస్పోజల్. ఓకే వేస్టేజ్ డిస్పోజల్ గురించి, వీటి గురించి చాలా ఇంపార్టెంట్. మినిమం వాటి గురించి చూడాలన్నమాట. ఏ వేస్ట్ని ఎట్లా ట్రీట్ చేయాలి, హార్మ్ఫుల్ అవ్వకూడదు అనుకుంటే. సో ఇవి నేను ఎలాగో మన యాప్లో అప్డేట్ చేస్తాను. ఓకే కెమిస్ట్రీలో మనకి మేజర్గా చాలా ఇంపార్టెంట్ అంటే మీకు పీరియాడిక్ టేబుల్ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. పీరియాడిక్ టేబుల్ మీద మేజర్ క్వశ్చన్స్ వస్తుంటాయి. యాసిడ్ బేస్ అండ్ సాల్ట్, యాసిడ్ బేసెస్ అండ్ సాల్ట్. ఓకేనా, వీటి మీద వస్తుంటుంది. అటామిక్ స్ట్రక్చర్స్ కూడా వస్తూ ఉంటుంది. మెటల్స్ అండ్ నాన్ మెటల్స్, వీటి మీద కూడా వస్తుంది. ఓకే నెక్స్ట్ కార్బన్ రిలేటెడ్, వీటికి సంబంధించి మేజర్గా ఇంపార్టెంట్. సో ఈ మూడిట్లో కొద్ది గొప్ప మనకి కెమిస్ట్రీ కన్నా బయాలజీ, ఫిజిక్స్ ఎక్కువ పార్ట్ వస్తుంటుంది ఇది నార్మల్గా. ఓకేనా, అండ్ కెమికల్ రియాక్షన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. అడుగుతుంటారు, డైరెక్ట్ ఫార్ములాస్ అడిగేస్తుంటారు, లేకపోతే కాల్షియం కార్బోనేట్ని ఏమంటారు, ఇటువంటివి కూడా అడుగుతుంటారు, చూసుకోండి. సో ఇవి మనకి కొన్ని ఇంపార్టెంట్ జీకేజీఎస్ ఇంపార్టెంట్ టాపిక్స్. ఓకేనా, ఒక 60 to 70% వీటిలోంచి ఎక్కువ వస్తాయి అన్నమాట. సో అందుకని ఇవి ముందు తీసుకొచ్చాను.
ఒకవేళ ఇవి కంప్లీట్ అయిపోతే దెన్ మీరు ఇక్కడే మెసేజ్ చేయండి ఎక్కువ మంది, నేను మళ్ళీ ఇంకా ఎక్స్ట్రా టాపిక్స్ ఏమైనా మీరు చదవాల్సినవి ఉంటే ఇంకొంచెం ఎక్స్ట్రా మార్క్స్ కోసం నెక్స్ట్ నేను సెకండ్గా ఆ పార్ట్ కూడా తీసుకొస్తాను. బట్ మేజర్గా మినిమం అయితే ఇవి చదవాల్సి ఉంటుంది. సో మీరు కనుక సీరియస్గా ఇప్పుడు ఎన్టీపీసీకి ప్రిపేర్ అవుతున్నా లేదా గ్రూప్ డి కానీ ఏది ప్రిపేర్ అవుతున్నా కానీ ఏఎల్పి కావచ్చు, టెక్నీషియన్ కావచ్చు, రైల్వేలో మీరు జాబ్ కొట్టాలి అనుకుంటే ఖచ్చితంగా మన దగ్గర క్లాసెస్ అయితే ఉంటాయన్నమాట. ఫిజిక్స్ కావచ్చు, కెమిస్ట్రీ కావచ్చు, బయాలజీ, మ్యాథ్స్, రీజనింగ్, ఎవ్రీథింగ్. సో హై లెవెల్ క్వాలిటీ కంటెంట్ అయితే ఉంటుంది మన దగ్గర. సో మీరు ఒక పుస్తకం కొనుక్కుంటే కూడా ఇంతకంటే తక్కువ ప్రైస్, మనకి పుస్తకం కంటే చాలా తక్కువ ప్రైస్కి మనం క్లాసెస్ అయితే ఇస్తున్నాం. విత్ ఎక్స్ప్లెనేషన్ మీకు దొరుకుతుంది కాబట్టి తప్పకుండా తీసుకొని ఇందులో క్లాసెస్ చెప్పిన మన టీం కావచ్చు, నేను కావచ్చు, రైల్వే ఎగ్జామ్స్ని క్లియర్ చేసిన వాళ్ళే మోస్ట్ ఆఫ్ ద పీపుల్. నేను వచ్చేటప్పటికి ఏఎల్పి అండ్ టెక్నీషియన్ అన్న తర్వాత ఎన్టీపీసీ ఆల్రెడీ క్లియర్ చేశాను అనమాట. సో ఆ లెవెల్ ఆఫ్ కంటెంట్ అనేది దొరుకుతుంది. అండ్ ఇంకా రివైజ్ చేస్తున్నాం, ఇంకా ఇంప్రూవ్ చేస్తున్నాం, అండ్ పీడిఎఫ్స్ యాడ్ చేస్తున్నాం. సో చూడండి, మీకే అర్థమవుతుంది, డెమోస్ కూడా దొరుకుతాయి. అండ్ గ్రూప్ డికి చూసుకుంటే మీకు ఫుల్ కోర్స్ అయితే ఉంటుంది అనమాట. అండ్ ఫిట్టర్కి సంబంధించిన ట్రేడ్ కోర్స్ ఏఎల్పి వాళ్ళ కోసం అది కూడా ఉంటుంది. అండ్ జనరల్ సైన్స్ అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ కలిపి కావాలనుకుంటే కూడా కేవలం 599కే దొరుకుతుంది. అలాగే బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఏఎల్పికి సంబంధించి చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనకి CBT 2 మెరిట్ డిసైడింగ్, సో అది కూడా దొరుకుతుంది. అలాగే మనకి టెక్నీషియన్ గ్రేడ్ 3కి సంబంధించిన కోర్స్ కావచ్చు, ఏఎల్పికి సంబంధించిన ఫుల్ కోర్స్ CBT 1, CBT 2, పార్ట్ ఏ, CBT అన్నీ కూడా కలిపి మీకు ఒకే దగ్గర దొరుకుతాయి. కూపన్ కోడ్ SARAN కనుక వాడితే ఎక్స్ట్రా 10% డిస్కౌంట్ అయితే దొరుకుతుంది. ఆల్రెడీ చాలా తక్కువ ప్రైస్ ఉంది, ఇంకా తక్కువ ప్రైస్కి అయితే దొరుకుతుంది అనమాట. సో సీరియస్గా ప్రిపేర్ అవ్వే ఆస్పిరెంట్స్ ఎవరైనా ఉంటే డెఫినెట్గా కింద డిస్క్రిప్షన్లో మన ఎగ్జామ్ ట్రిక్స్ యాప్ లింక్ ఉంటుంది. యాప్ని ఇన్స్టాల్ చేసుకుని క్లాసెస్ అయితే తీసుకోవచ్చు, మీకు డెఫినెట్గా ఉపయోగపడుతుంది. ఒక సినిమా చూసే ప్రైస్కే మీకు ఆల్మోస్ట్ ఒక సబ్జెక్ట్ అయితే వచ్చేస్తుంది అనమాట. సో జాబ్ కోసం డెఫినెట్గా సీరియస్గా ప్రిపేర్ అయ్యే వల్ల అస్సలు ఈ ఆపర్చునిటీని అసలు వదులుకోవద్దు. అండ్ ముందు ఇంకా కొన్ని ఎక్స్ట్రా ఇనిషియేటివ్స్ కూడా తీసుకొస్తాం. డెఫినెట్గా ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటూనే ఉంటాం. ఓకే. అండ్ ఫ్రెండ్స్, మీకు రైల్వే నుంచి కానీ లేకపోతే గవర్నమెంట్ జాబ్ రిలేటెడ్ ఏదైనా అప్డేట్స్ వస్తే వెంటనే మీరు తెలుసుకోవాలి అనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అన్నది కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, అందులో జాయిన్ అవ్వండి. ఏదైనా అప్డేట్స్ ఉంటే రియల్వి నేను ఇక్కడ పోస్ట్ చేస్తుంటాను. యూట్యూబ్లో పోస్ట్ చేయలేనివి కూడా ఇక్కడ చిన్న అప్డేట్స్ ఏమైనా ఉంటే ఇక్కడ పోస్ట్ చేస్తుంటాను. సో మీరు బయట వేరే దగ్గర ఫేక్ అటువంటివి ఏమి ఉండకుండా ఇక్కడ డైరెక్ట్ జెన్యున్ అప్డేట్స్ మాత్రం దొరుకుతాయి. సో ఫ్రీయే ఇది, మీరు క్లాసెస్లో జాయిన్ అవ్వాలి అలా ఏం లేదు, ఎవరైనా జాయిన్ అవ్వచ్చు. అండ్ పర్సనల్గా నన్ను ఫాలో అవ్వాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి అండ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, అక్కడి నుంచి మీరు నన్ను ఫాలో అవ్వాలనుకుంటే ఫాలో అవ్వచ్చు. అండ్ ఫ్రెండ్స్, ఖచ్చితంగా వీడియోని అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. సో దట్ నాకు చాలా మోటివేషన్ వస్తుంది అన్నమాట. ఎక్కువ వ్యూస్ అండ్ లైక్స్ ఉంటే ఇటువంటి మంచి వీడియోస్ని ఇంకా ఎక్కువ తీసుకొస్తాను. ఓకేనా. అండ్ 2025లో అంటే ఈ ఇయర్ 25-26లో మీకు రైల్వే జాబ్ కావాలి అంటే మల్టిపుల్ ఆపర్చునిటీస్ ఉన్నవాళ్ళు ఎలా ప్రిపేర్ అయితే బాగుంటుంది, కంప్లీట్ గైడెన్స్ వీడియో అయితే ఒకటి చేశాను, ఇప్పుడు ఎండ్ స్క్రీన్లో ఇస్తాను, చూడండి, వాళ్ళు తప్పకుండా చూడండి. అండ్ చెప్పాను కదా, ఇంపార్టెంట్ ఆర్టికల్స్ పాలిటీలో ఎక్కువగా అడిగే వాటి మీద వీడియో అయితే చేశాను అనమాట. సో ఆర్టికల్స్ గురించి అది కూడా ఎండ్ స్క్రీన్లో ఇస్తాను. అండ్ ఆ వీడియోస్ మీకు నచ్చితే ఇంకా ఇక్కడ మీరు చూడొచ్చు, మనం కంప్యూటర్ షార్ట్ కట్స్, సో కంప్యూటర్ మీద కూడా కొన్ని క్వశ్చన్స్ అడుగుతుంటారు, వాటికి సంబంధించిన షార్ట్ కట్స్ వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్లో ఫ్రీగా కూడా దొరుకుతుంటాయి. ఒకసారి మన ఛానల్ని అయితే చెక్ చేయండి. కొత్త వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకుని ఉంచుకోండి, ఎందుకంటే పెట్టిన వెంటనే మిస్ అవ్వకుండా అప్డేట్స్ కానీ గైడెన్స్ వీడియోస్ కానీ వస్తూ ఉంటాయి. ఓకే. సో ఈ 2 వీడియోస్ ఇప్పుడు ఎండ్ స్క్రీన్లో ఇస్తాను, తప్పకుండా చెక్అవుట్ అయితే చేయండి. సో ఫైనల్గా ఈ వీడియోకి ఇంతకేసి ఇలాంటి మంచి వీడియోస్తో మీ ముందుకు మళ్ళీ వస్తాను. అంతవరకు సైనింగ్ ఆఫ్ తేజస్.